హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. మనకి చేతితో పని లేకుండా, రొట్టె కర్రతో పని లేకుండా ఈ విధంగా చపాతీలు, పరాటాలు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వస్తాయో. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము ఎగ్ చపాతీస్ చేసుకుందామండి. అండా పరాటా అని కూడా అంటారు. సో మనము కొత్తగా వెరైటీగా పిండి ముద్ద లేకుండా, పిండిని మనము కలుపుకోకుండా, చేతి పని లేకుండా మనము చపాతీలు చేసుకునే కర్ర లేకుండా ఈజీగా లిక్విడ్ డోతో ఎగ్ పరాటాస్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి మనము. ఇందులోకి 2 eggs తీసుకోవాలి. కొద్దిగా ఒక 1/4 స్పూన్ కొరియాండర్ పౌడర్, చిటికెడు పసుపు, 1/4 స్పూన్ కారము, హింగ్ చిటికెడు, సాల్ట్ తగినంత, పెప్పర్ పౌడర్ 1/4 స్పూన్, ఇవన్నీ యాడ్ చేసుకుందాము. కొత్తిమీర, మిల్క్ 2 కప్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను వామ్ మిల్క్ వేస్తున్నాను. గోరువెచ్చని పాలు, రెండు కప్పులు. అదేవిధంగా 2 కప్పులు మెజరింగ్ కప్స్తో 2 కప్స్ వస్తాయి. సో వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. మళ్ళీ యాడ్ చేసుకున్నాము. ముందుగా మిల్క్ అంతా కూడా మిక్స్ చేసుకున్నాము. ఎగ్ అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము. మొత్తంగా వేసేసుకున్నాము. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా స్లోగా మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకున్నాము. మెజరింగ్ కప్స్తో 4 కప్స్ మిల్క్ వస్తాయి. నేను ఇక్కడ బిగ్ సైజ్ కప్తో 2 కప్స్ వేసాను మిల్క్. మెజరింగ్ కప్తో అయితే మనకి 2 కప్ ఫ్లోర్కి 4 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే లమ్స్ లేకుండా బాగా కలుపుకోవచ్చు. సో ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, మనకి ఎగ్ చపాతీస్కి డో రెడీగా ఉంది. లిక్విడ్ డో రెడీగా ఉంది. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పరాటాస్ చేసుకున్నాము అండి. ఇక్కడ నేను పాన్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము లిక్విడ్ డో ఈ విధంగా వేసుకున్నాము. మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయనవసరం లేదు.
టర్న్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. స్లోగా కాల్చుకోవాలి. ఓకే అండి, చూసారు కదా మనకి చపాతీ రెడీ. ఎగ్ చపాతీ విధంగా మనకి వస్తాయి. తీసేసుకున్నాము. చపాతీ రెడీ. చూసారు కదా, ఎగ్ చపాతీ రెడీ అండి. ఓకే అండి, చూసారు కదా, మనము ఈ విధంగా ఎగ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్ చేసుకున్నాము. పరాటాస్ రెడీ అండి. ఓకే అండి, చూసారు కదా, ఎగ్ పరాటా రెడీ. మనకి సింపుల్గా లిక్విడ్ డోతో ఈ విధంగా మనము ఎగ్ పరాటాస్, ఎగ్ చపాతీలు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకి చేతితో పని లేకుండా, రొట్టె కర్రతో పని లేకుండా ఈ విధంగా చపాతీలు, పరాటాలు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వస్తాయో. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మనము ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.